స్వామి శరణమయ్యప్ప అందరూ చెప్పాలి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లరే మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి. పందడ బాలుడు పంబావాసుడు హరిహరతనయుడు ఎక్కినాడు పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి. గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి. గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి. ఇరువేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహరతనయుడు ఎక్కినాడు పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి. మహిషీమర్ధనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి. మహిషీమర్ధనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి. హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహరతనయుడు ఎక్కినాడు పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. కాంతమల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతిస్వరూపుడు ఎక్కినాడు పల్లకి. కాంతమల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతిస్వరూపుడు ఎక్కినాడు పల్లకి. భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహరతనయుడు ఎక్కినాడు పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. స్వామి నామం, భక్తి తాళం, సినిమాలో జీవి ప్రకాష్ గారి సంగీతం, ఇక ఈ పల్లకీతో థియేటర్లు మారు మ్రోగాల్సిందే. మరి ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇందులో లిరిక్ ఈ సాంగ్ని చేసినటువంటి మన శ్రీనివాసరావు గారిని కూడా ఒక్కసారి ముందరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ పాట ఒరిజినలీ రాసినటువంటి లిరిక్ రైటర్ అండ్ ఒరిజినల్ స్కోర్ చేసినటువంటి ఆంజనేయులు గారు. గట్టిగా ఒక్కసారి వీరందరికీ కూడా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ పాట మామూలు పాపులారిటీ కాదు, అసలు 15 సంవత్సరాలు అయిందనుకుంటాం ఈ సాంగ్ కంపోజ్ చేసి. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప పట్నంలో. దీన్ని ఒక రకమైనటువంటి థీమ్ తోటి ఈ 20 ఏళ్ళుగా మేము చేస్తే దాన్ని మరింత ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి యంగ్ మాస్టర్ సోదరుడు ప్రకాష్ గారికి ఒక్కసారి చప్పట్లు. మన చప్పట్లు వాళ్ళ కొండంత ఆయుష్.
ఇక రవితేజ గారి గురించి చెప్పాల్సిన పల్లె సమయం టైం ఈజ్ నో దేర్, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. చాలా సంతోషం అండి. ఆయన పిక్చర్లు మేము కేవలం కామెడీ బాగా ఇష్టం, రెండోది ఫైట్ సీన్స్ ఇష్టం. ఈ సినిమాలో మొట్టమొదటి అడిగినప్పుడు భక్తి ప్రధానమైనటువంటి సినిమా అనుకున్నా కాదండి, భక్తితో పాటు ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉందండి. ట్రైలర్ చూశాక తెలిసింది. ఇది అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే కాదు, అయ్యప్ప స్వామి హిందువు కనుక హిందువులు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ హిందూస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మతములన్నీ చేరి మంచినే బోధించుచుండ మన మనసులు మంచివైన మతమేది చెడ్డది. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి. ఈ సినిమాని మీరు చూడటం ద్వారాగా సినిమా బతికుంటుంది. ఈ సినిమా బతికుంటం ద్వారా విభిన్నమైనటువంటి కథాంశాలు మళ్ళీ మన కోసం వాళ్ళు ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది సార్. మీరు చప్పట్లు కొడితే ఆ చప్పట్లు మళ్ళీ కొన్నంత ఆయుష్. అలాగే సుమ గారు, మేము ఆవిడ ఫ్యాన్స్. స్వరాభిషేకంలో మీరు మీ గురించి చెప్పను, ఎందుకంటే ఏం చెప్పినదే టైం లేదు. ధన్యవాదాలు సార్. మా టీం తరఫున డప్పు శ్రీను అయ్యప్ప భజన బృందమే కాదండి, ఈ భజనని అయ్యప్ప స్వామికి అంకితం ఇద్దాం. ఆయనే రాయించాడు, ఆయనే పాడాడు, ఆయన రూపాల్లో మీరు వింటున్నారు. తత్వమసి అయ్యప్ప స్వామికి అంకితం ఇస్తూ ధన్యవాదాలు. స్వామి శరణం. స్వామియే. మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మైత్రి మూవీస్ వారికి, జీవి ప్రకాష్ గారికి, శివ నిర్మాణ గారికి, ముఖ్యంగా మా రవితేజ గారికి, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సాంగ్ ఇలాగే మారుమ్రోగుతూనే ఉంటుంది. మనకి మండల పూజ కూడా నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఈ సాంగ్ని జీవి ప్రకాష్ గారు కంపోజ్ చేసినటువంటి స్టైల్లో రవితేజ గారి ఎనర్జీతో మనం థియేటర్స్లో చూడబోతున్నటువంటి తరుణంలో ఒక్కసారి మల్లెపూల పల్లకి ఇరుముడి నుంచి చూసేద్దామా? లెట్స్ హావ్ ది సాంగ్ ప్లీజ్.